బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ప్రేక్షకులారా, విస్తారమైన మరియు వైవిధ్యమైన దేశానికి సేవ చేయడానికి సంక్లిష్టంగా అల్లిన చట్టపరమైన సృష్టిని గమనించండి. ఇది భారతీయ శిక్షా స్మృతి 1860 బ్రిటిష్ పర్యవేక్షణలో రూపొందించబడిన ఐపీసీ నేరాల యొక్క వివరణాత్మక వర్గీకరణను అందిస్తుంది. దానితో పాటు సూచించిన జరిమానాలుంటాయి. విస్తృత స్పెక్ట్రంను కవర్ చేస్తుంది. వ్యక్తిగత నేరాల నుండి బహిరంగ దుష్ప్రవర్తన వరకు ఇది భారతదేశంలో న్యాయానికి సంరక్షకునిగా నిలుస్తుంది. ఈ శాశ్వత శిక్షా స్మృతి యొక్క పేజీల ద్వారా జ్ఞానోదయమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సంవత్సరాలుగా దాని ఔచిత్యాన్ని మరియు స్థితిస్థాపకతను అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మనం భారతీయ శిక్షా స్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 15 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 15 కోడ్ యొక్క అనేక నిబంధనలకు ఆధారమైన కీలకమైన నిబంధనలను నిర్వచించడానికి అంకితమైన ప్రారంభ విభాగాలలో భాగం. ఈ నిర్వచనాలు కోడ్ యొక్క ముఖ్యమైన విభాగాల యొక్క స్థిరమైన అవగాహన, వివరణ మరియు అనువర్తనాన్ని నిర్ధారించడంలో కీలకమైనవి. ఐపీసీ సెక్షన్ 15 ఇలా పేర్కొంది: న్యాయమూర్తి అనేది అధికారికంగా న్యాయమూర్తిగా నియమించబడిన ప్రతి వ్యక్తిని మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిని కూడా సూచిస్తుంది. ఏదైనా చట్టపరమైన ప్రక్రియలో సివిల్ లేదా క్రిమినల్ ఒక ఖచ్చితమైన తీర్పు లేదా తీర్పునివ్వడానికి చట్టం ద్వారా అధికారం పొందిన ప్రతి వ్యక్తిని కూడా సూచిస్తుంది. వ్యతిరేకంగా అప్పీల్ చేయబడనిది అయినా, నిశ్చయాత్మకమైనది లేదా ఏదైనా ఇతర అధికారం ద్వారా నిర్ధారించబడినట్లయితే ఖచ్చితమైనది లేదా అటువంటి తీర్పును ఇవ్వడానికి చట్టం ద్వారా ఏ వ్యక్తులకు అధికారం ఇవ్వబడిన వ్యక్తుల సమూహంలో ఒకరు అనేదానిపై ఒక తీర్పు ఉంటుంది. వివరణాత్మక వివరణ 1. న్యాయపరమైన పాత్రల విస్తారమైన స్వభావం. న్యాయమూర్తి అనే పదం సహజంగానే కోర్టు వ్యవహారాలకు అధ్యక్షత వహించే వ్యక్తితో ముడిపడి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ చట్టపరమైన వ్యవస్థ వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో బహుళ ఫోరంలు, ట్రిబ్యునల్లు మరియు బాడీలు ఉంటాయి. వీటిని సాంప్రదాయకంగా కోర్టులు అని పిలవలేరు, కానీ వివాద పరిష్కారం మరియు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సెక్షన్ 15 ఈ విభిన్న న్యాయ పర్యావరణ వ్యవస్థను అంగీకరిస్తుంది మరియు న్యాయమూర్తి అనే పదానికి సమగ్ర నిర్వచనాన్ని అందిస్తుంది. 2. అధికారిక హోదా మరియు అంతకు మించి. నిర్వచనం అధికారికంగా న్యాయమూర్తులుగా నియమించబడిన వారిని గుర్తిస్తుంది. ఇది ఈ అధికారిక నామకరణానికి మించి ఉంటుంది. సివిల్ లేదా క్రిమినల్ ఏదైనా చట్టపరమైన చర్యలలో ఖచ్చితమైన తీర్పులు ఇవ్వడానికి చట్టం ద్వారా అధికారం పొందిన వారిని ఈ సెక్షన్ కలిగి ఉంటుంది. ఈ విస్తృత పరిధి పాక్షిక న్యాయ విధులను చేపట్టే వివిధ వ్యక్తులు లేదా సంస్థలు కూడా ఈ నిర్వచనం క్రింద గుర్తించబడతాయని నిర్ధారిస్తుంది. 3. నిశ్చయతపై ఉద్ఘాటన. సెక్షన్ 15 యొక్క నిర్వచనం యొక్క ప్రధాన భాగం ఖచ్చితమైన తీర్పును అందించే భావన చుట్టూ తిరుగుతుంది. ఇందులో అప్పీల్ చేయని పక్షంలో అంతిమంగా నిలిచే తీర్పులు మరొక అధికారం ద్వారా ధృవీకరించబడిన తర్వాత తుది తీర్పులు లేదా అంతర్గతంగా తుది తీర్పులు ఉంటాయి. ఈ ఫోకస్ చట్టపరమైన విషయాలలో ముఖ్యమైన నిర్ణయాధికారం కలిగిన ఏదైనా వ్యక్తి లేదా సంస్థ న్యాయమూర్తి అనే పదం కింద కవర్ చేయబడిందని నిర్ధారిస్తుంది. 4. సామూహిక న్యాయ సంస్థలు. విభిన్న చట్టపరమైన ప్రకృతి దృశ్యంలో తీర్పులను అందించే వ్యక్తిగత న్యాయమూర్తులు మాత్రమే కాదు, నిర్ణయాలను అందించడంలో వివిధ ప్యానెళ్లు, కమిటీలు లేదా సామూహిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. సెక్షన్ 15 దాని చేరికలో అటువంటి సామూహిక సంస్థలను గుర్తిస్తుంది. వారి నిర్ణయాలు సంప్రదాయబద్ధంగా గుర్తించబడిన న్యాయమూర్తులు ఆమోదించిన తీర్పులకు బరువు మరియు గౌరవాన్ని కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది. 5. లీగల్ ప్రొసీడింగ్స్ యొక్క సూక్ష్మభేదాలు. సెక్షన్ 15లోని నిర్వచనం భారతదేశంలోని చట్టపరమైన చర్యల యొక్క విభిన్న సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడంలో కీలకమైనది.
అధికారిక న్యాయస్థానాల వెలుపల వివిధ ట్రిబ్యునళ్లు, ఫోరంలు మరియు బోర్డులు వినియోగదారుల వివాదాల నుండి పర్యావరణ సమస్యల వరకు నిర్దిష్ట చట్టపరమైన విషయాలను పరిష్కరిస్తాయి. ఈ ఫోరంలలో వ్యక్తులు లేదా సంస్థల అధికారాన్ని గుర్తించడం, వారి సమర్థతను మరియు వారి తీర్పులపై ప్రజల విశ్వాసాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది. 6. తీర్పుల పవిత్రతను సమర్థించడం. స్పష్టమైన మరియు సమగ్రమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా. సెక్షన్ 15 ఈ సెక్షన్ కింద న్యాయమూర్తులుగా గుర్తించబడిన వారిచే ఆమోదించబడిన తీర్పులు, నిర్ణయాలు లేదా ఆదేశాలు అవసరమైన గంభీరత, గౌరవం మరియు కట్టుబడి ఉండేలా పరోక్షంగా నిర్ధారిస్తుంది. 7. మార్గదర్శక వివరణ మరియు అప్లికేషన్. న్యాయవాదులకు, చట్టాన్ని అమలు చేసేవారికి మరియు న్యాయ వ్యవస్థకు కూడా ఈ పునాది నిర్వచనాలు మార్గదర్శక పాత్రను పోషిస్తాయి. చట్టపరమైన నిబంధనల సంక్లిష్ట చిట్టెడవిని నావిగేట్ చేస్తున్నప్పుడు మరియు వివిధ చట్టాల వర్తింపును నిర్ణయించేటప్పుడు 15 వంటి సెక్షన్లు చట్టపరమైన సూత్రాలు సరిగ్గా మరియు స్థిరంగా వర్తింపజేయబడుతున్నాయని నిర్ధారిస్తూ స్పష్టతను అందిస్తాయి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 15 ఒక డెఫినిషనల్ సెగ్మెంట్ అయితే భారతీయ న్యాయ వ్యవస్థలో న్యాయపరమైన పాత్రల గురించి విస్తృత అవగాహనను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. న్యాయమూర్తికి స్పష్టమైన మరియు సమగ్రమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా పాత్రతో అనుబంధించబడిన పవిత్రత, అధికారం మరియు గౌరవం వివిధ చట్టపరమైన ఫోరంలలో నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. చట్టపరమైన వ్యవస్థలోని చిక్కులు మరియు వైవిధ్యాలను గుర్తించే ఐపీసీ యొక్క సమగ్ర మరియు ముందుకు ఆలోచనా విధానానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आदरणीय दर्शकों, एक विशाल और विविध राष्ट्र की सेवा के लिए जटिल रूप से बुने गए कानूनी टेपेस्ट्री की कल्पना करें. यह भारतीय दंड संहिता 1860 है. ब्रिटिश पर्यवेक्षण के तहत तैयार किया गया आईपीसी निर्धारित दंड के साथ अपराधों का एक विस्तृत वर्गीकरण प्रदान करता है. व्यापक स्पेक्ट्रम को कवर करता है, व्यक्तिगत अपराधों से लेकर सार्वजनिक कदाचार तक. यह भारत में न्याय के संरक्षक के रूप में खड़ा है. आइए वर्षों से इसकी प्रासंगिकता और लचीलेपन को समझते हुए इस स्थायी दंड संहिता के पन्नों के माध्यम से एक ज्ञानवर्धक यात्रा शुरू करें. आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 15 का अवलोकन करें. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 15 उन महत्वपूर्ण शब्दों को परिभाषित करने के लिए समर्पित प्रारंभिक खंडों का हिस्सा है जो संहिता के कई प्रावधानों को रेखांकित करते हैं. ये परिभाषाएं संहिता के मूल खंडों की सुसंगत समझ, व्याख्या और अनुप्रयोग सुनिश्चित करने में महत्वपूर्ण हैं. आईपीसी की धारा 15 में कहा गया है, न्यायाधीश न केवल प्रत्येक व्यक्ति को दर्शाता है जिसे आधिकारिक तौर पर न्यायाधीश के रूप में नामित किया गया है, बल्कि प्रत्येक व्यक्ति को भी जो किसी भी कानूनी कार्यवाही, नागरिक या आपराधिक में एक निश्चित निर्णय देने के लिए कानून द्वारा सशक्त है, या एक निर्णय जिसके विरुद्ध अपील नहीं की गई तो वह अंतिम होगा, या एक निर्णय जिसकी पुष्टि यदि किसी अन्य प्राधिकारी द्वारा की गई हो तो वह अंतिम होगा, या जो व्यक्तियों के एक निकाय में से एक है, व्यक्तियों के किस निकाय को ऐसा देने के लिए कानून द्वारा सशक्त किया गया है. एक निर्णय. विस्तृत विवरण. एक न्यायिक भूमिकाओं की विस्तृत प्रकृति. न्यायाधीश शब्द सहज रूप से उस व्यक्ति से जुड़ा हो सकता है जो अदालती कार्यवाही की अध्यक्षता करता है. हालांकि कानूनी परिदृश्य विविध है, जिसमें कई मंच, न्यायाधिकरण और निकाय शामिल हैं, जिन्हें पारंपरिक रूप से अदालतें नहीं कहा जा सकता है, लेकिन विवाद समाधान और न्याय वितरण में महत्वपूर्ण भूमिका निभाते हैं.
धारा 15 इस विविध न्यायिक पारिस्थितिकी तंत्र को स्वीकार करती है और न्यायाधीश शब्द के लिए एक समावेशी परिभाषा प्रदान करती है। 2 आधिकारिक पदनाम और उससे आगे। हालांकि यह परिभाषा आधिकारिक तौर पर न्यायाधीशों के रूप में नामित लोगों को मान्यता देती है, लेकिन यह इस औपचारिक नामकरण से परे है। यह अनुभाग किसी भी कानूनी कार्यवाही में निश्चित निर्णय देने के लिए कानून द्वारा सशक्त लोगों को शामिल करता है, चाहे वे नागरिक हों या आपराधिक। यह व्यापक दायरा यह सुनिश्चित करता है कि अर्धन्यायिक कार्य करने वाले विभिन्न व्यक्तियों या निकायों को भी इस परिभाषा के तहत मान्यता दी जाए। 3 निश्चितता पर जोर। धारा 15 की परिभाषा का एक मुख्य घटक निश्चित निर्णय देने की अवधारणा के इर्द गिर्द घूमता है। इसमें वे निर्णय शामिल हैं जो तब तक अंतिम माने जाते हैं जब तक कि उनके खिलाफ अपील न की जाए। वे निर्णय जो किसी अन्य प्राधिकारी द्वारा पुष्टि किए जाने पर अंतिम हो जाते हैं या आंतरिक रूप से अंतिम निर्णय होते हैं। यह फोकस सुनिश्चित करता है कि कानूनी मामलों में महत्वपूर्ण निर्णय लेने का अधिकार रखने वाला कोई भी व्यक्ति या निकाय न्यायाधीश शब्द के अंतर्गत आता है। 4 सामूहिक न्यायिक निकाय। विविध कानूनी परिदृश्य में केवल व्यक्तिगत न्यायाधीश ही निर्णय नहीं देते हैं। विभिन्न पैनल, समितियां या सामूहिक निकाय निर्णय देने में महत्वपूर्ण भूमिका निभाते हैं। धारा 15 अपनी समावेशिता में ऐसी सामूहिक संस्थाओं को मान्यता देती है, यह सुनिश्चित करते हुए कि उनके निर्णय पारंपरिक रूप से मान्यता प्राप्त न्यायाधीशों द्वारा पारित निर्णयों के बराबर महत्व और सम्मान रखते हैं। 5 कानूनी कार्यवाही की बारीकियां। भारत में कानूनी कार्यवाही की विभिन्न बारीकियों को समझने के लिए धारा 15 की परिभाषा महत्वपूर्ण है। औपचारिक अदालत कक्षों से परे विभिन्न न्यायाधिकरण, मंच और बोर्ड उपभोक्ता विवादों से लेकर पर्यावरण संबंधी चिंताओं तक विशिष्ट कानूनी मामलों को संबोधित करते हैं। इन मंचों में व्यक्तियों या निकायों के अधिकार को पहचानना उनकी प्रभावकारिता और उनके निर्णयों में जनता का विश्वास सुनिश्चित करने के लिए सर्वोपरि है। 6 निर्णय की पवित्रता को कायम रखना। एक स्पष्ट और समावेशी परिभाषा प्रदान करके धारा 15 अप्रत्यक्ष रूप से यह सुनिश्चित करती है कि इस धारा के तहत न्यायाधीशों के रूप में मान्यता प्राप्त लोगों द्वारा पारित निर्णय या आदेशों को आवश्यक गंभीरता, सम्मान और पालन के साथ माना जाता है। 7 मार्गदर्शक व्याख्या और अनुप्रयोग। वकीलों, कानून प्रवर्तन और यहाँ तक कि न्यायपालिका के लिए ये मूलभूत परिभाषाएं एक मार्गदर्शक भूमिका निभाती हैं। कानूनी प्रावधानों की जटिल भूल-भुलैया को पार करते समय और विभिन्न कानूनों की प्रयोज्यता का निर्धारण करते समय 15 जैसे अनुभाग स्पष्टता प्रदान करते हैं, यह सुनिश्चित करते हुए कि कानूनी सिद्धांतों को सही ढंग से और लगातार लागू किया जाता है। निष्कर्ष। आईपीसी की धारा 15 एक परिभाषात्मक खंड होने के बावजूद भारतीय कानूनी प्रणाली के भीतर न्यायिक भूमिकाओं की व्यापक समझ को आकार देने में महत्वपूर्ण भूमिका निभाती है। न्यायाधीश की एक स्पष्ट और समावेशी परिभाषा पेश करके यह सुनिश्चित करता है कि भूमिका से जुड़ी पवित्रता, अधिकार और सम्मान विभिन्न कानूनी मंचों पर बनाए रखा जाए। यह आईपीसी के व्यापक और दूरदर्शी दृष्टिकोण के प्रमाण के रूप में खड़ा है, जो कानूनी परिदृश्य की जटिलताओं और विविधताओं को पहचानता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Respected audience, imagine a legal tapestry intricately woven to serve a vast and diverse nation. This is the Indian Penal Code, 1860. Formulated under British supervision, the IPC offers a detailed categorization of offences, accompanied by prescribed penalties.
Covering a wide spectrum from personal offences to public misconduct, it stands as the guardian of justice in India. Let's embark on an enlightening journey through the pages of this enduring penal code, understanding its relevance and resilience over the years. Now let us have an overview of Section 14 specific sections of the Indian Penal Code. Section 15 of the Indian Penal Code, 1860, IPC 1860, is part of the initial segments dedicated to defining crucial terms that underpin many of the Code's provisions. These definitions are pivotal in ensuring a consistent understanding, interpretation, and application of the Code's substantive segments. IPC Section 15 states, "Judge denotes not only every person who is officially designated as a judge, but also every person who is empowered by law to give, in any legal proceeding, civil or criminal, a definitive judgment, or a judgment which, if not appealed against, would be definitive, or a judgment which, if confirmed by some other authority, would be definitive, or who is one of a body of persons, which body of persons is empowered by law to give such a judgment." Elaborated description. 1. The expansive nature of judicial roles. The term judge might instinctively be associated with an individual who presides over court proceedings. However, the legal landscape is varied, comprising multiple forums, tribunals, and bodies that might not conventionally be termed as courts but play a pivotal role in dispute resolution and justice delivery. Section 15 acknowledges this diverse judicial ecosystem and provides an inclusive definition for the term judge. 2. Official designation and beyond. While the definition recognizes those officially designated as judges, it goes beyond this formal nomenclature. The section encompasses those empowered by law to give definitive judgments in any legal proceedings, be they civil or criminal. This broad scope ensures that various individuals or bodies that undertake quasi-judicial functions are also recognized under this definition. 3. The emphasis on definitiveness. A core component of Section 15's definition revolves around the concept of delivering a definitive judgment. This includes judgments that stand final unless appealed against, those that become final upon confirmation by another authority, or intrinsically final judgments. This focus ensures that any individual or body with significant decision-making authority in legal matters is covered under the term judge. 4. Collective judicial bodies. In the diverse legal landscape, it's not just individual judges who deliver judgments. Various panels, committees, or collective bodies play pivotal roles in rendering decisions. Section 15, in its inclusivity, recognizes such collective entities, ensuring that their decisions carry the weight and respect accorded to judgments passed by conventionally recognized judges. 5. The nuances of legal proceedings. The definition in Section 15 is crucial in understanding the varied nuances of legal proceedings in India. Beyond the formal courtrooms, various tribunals, forums, and boards address specific legal matters, from consumer disputes to environmental concerns. Recognizing the authority of individuals or bodies in these forums is paramount for ensuring their efficacy and the public's trust in their judgments. 6. Upholding the sanctity of judgments. By providing a clear and inclusive definition, Section 15 indirectly ensures that the judgments, decisions, or orders passed by those recognized as judges under this section are treated with the necessary seriousness, respect, and adherence. 7. Guiding interpretation and application. For lawyers, law enforcement, and even the judiciary, these foundational definitions play a guiding role. When navigating the complex maze of legal provisions and determining the applicability of various laws, sections like 15 provide clarity, ensuring that legal principles are applied correctly and consistently.
Conclusion. Section 15 of the IPC, while being a definitional segment, plays a crucial role in shaping the broader understanding of judicial roles within the Indian legal system. By offering a clear and inclusive definition of judge, it ensures that the sanctity, authority, and respect associated with the role are maintained across varied legal forums. It stands as a testament to the IPC's comprehensive and forward-thinking approach, which recognizes the intricacies and diversities of the legal landscape. If we are responsible, the future will be good for the future generations.